ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో పరమగీతంలో చెప్పబడిన ఈ మాట, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను అనే ఈ ఒక్క మాటను గురించి మనం కొద్దిగా ధ్యానిస్తే, ప్రభువు నావాడు, నా ప్రియుడు, నా ప్రియుడు నావాడు అనే ఈ ఒక్క పదం మీద ఎన్నో వందలాది పాటలు వచ్చినాయి. నా ప్రియుడు నా ప్రియ యేసున ఓ పాట ఉంది. నా ప్రియుడు నా ప్రియ యేసున ప్రియ యేసు, నా వరుడు పెండ్లి కుమారుడు, మనోళ్ళు పాడుతుంటారు ఆడవాళ్ళు. నా ప్రియుడు, అవునా, నా ప్రియ యేసు, నా వరుడు, నా వాడు, నా పెండ్లి కుమారుడు అని పాడారు. నేను కూడా నా ప్రియుడు నజరేయుడు, నా దేవుడు ఉన్నవాడు అని, నా ప్రియుడు నా దేవుడు నా వాడు అని నేను కూడా పాడాను. ఇంకా ఓల్డ్ పాత భక్తి చేసిన పాత భక్తుల తరంలోకి వెళితే, నాయన్న నాయన్న, నా ప్రభువా, నా ప్రియుడా, దేవకుమారా, దీనోపకారా, నా వంక దయ చూడ నాయన్నరారా, దేవకుమారా, దీనోపకారా, నా వంక దయ చూడ నాయన్నరారా, నాయన్న రా. ఇంకా కొంచెం ఒక అడుగు ఇంకా ముందుకెళ్తే, నన్ను గన్నయ్య రావే నా యేసు, నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, నా ప్రభువా, నా యేసు. దాదాపు భక్తులు పాడిన పాటల్లో, రచయితలుగా ఉన్న భక్తులు ఎవరైనా పాడినటువంటి పాటల్లో ఖచ్చితంగా ఎక్కడో చోట ఏదో ఒక పాటలో వాళ్ళు దేవుణ్ణి అలా అభివర్ణించుకున్నారు. ఆయన నా వాడు, నా సొంతం అన్నట్లు. నేను కూడా ఇందాక పాడిన పాటలో అదేను, అవునా, అడుగు జారని అనుభవమా, ఓటమి ఎరుగని జయధ్వజమా, నీవే నా భాగ్యమా, నిశీదిలోన ఉత్తేజమా, నిరాశలోన ఉజ్జీవమా, నీవే నా సొంతమా. అవును, ఈ ఒక్క మాట మీద వందల కొద్ది పాటలు ఉన్నాయి. వందలు, వేలంటేనే బాగుంటుంది, వేల కొద్ది పాటలు ఉన్నాయి. ఇలా అనటం తప్పేమన్నా అవుతుందా? తప్పేం కాదు. ఆయన నా ప్రియుడు. కొంతమంది అయితే ఇంకా నా ప్రాణ ప్రియుడు, నా ప్రాణ ప్రియుడ నా యేసయ్యా అని ఒక భక్తుడు పాడాడు. అవునా, అట్లా చాలా పాటలు ఉన్నాయి. తప్పు లేదండి. ఆయన మన ప్రియుడే, మన వాడే, మన సొంతం, మనకు అనుగ్రహింపబడి ఉన్నాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండును. మనకు కుమారుడు, మనకు శిశువు పుట్టెను అంటే మనకెట్లా పుడతాడండి? శిశువు పుడితే, ఇప్పుడు నాకు శిశువు పుట్టాడు, నా భార్యకు శిశువు పుట్టాడు, లేకపోతే నేను నా భార్య మేమిద్దరం మాట్లాడుకుంటా మనకు శిశువు పుట్టెను అనొచ్చు. కానీ ప్రవక్త ఏమంటున్నాడు? అందరినీ సమష్టిగా కలిపి మనకు శిశువు పుట్టెను. మనకు శిశువు ఎట్ట పుడతాడు? ఎవరో ఒకరికి పుడతాడు, అందరికీ శిశువు ఎట్ట పుడతాడు? మనకు శిశువు పుట్టెను అంటే అర్థం ఏంటంటే, మనందరికీ కలిపి శిశువు పుట్టెను, లేకపోతే మనలో ఇద్దరికి శిశువు పుట్టిందని కాదు. మనందరిని రక్షించుట కొరకు దేవదేవుడే శిశువుగా భూమి మీద పుట్టెను. మనకు శిశువు పుట్టెను అంటే మన కొరకు ఒక శిశువుగా ఆయన పుట్టాడు.
ఏలయనగా మనకు కుమారుడు కొంచెం క్లారిటీ ఇస్తున్నాడు. కుమారుడు అనుగ్రహించబడిన మనకు కుమారుడా, లేకపోతే దేవుని కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడా? అంటే దేవుని కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు కాబట్టి ఆయన మన కొరకు పుట్టాడు, మనకు అనుగ్రహించబడ్డాడు కాబట్టి ఆయన మనవాడు. కాబట్టి మనం ఈ పాటలు పాడటం తప్పేమీ కాదు. అయితే 100లో 88%, 12% మినహాయించి 88% మంది ఈ ఏందిరా అది మళ్ళీ ఏమన్నా వచ్చిద్దా సౌండ్? సరే, 100లో 88%, బాగా వినండి, ఎక్కువ సమయం లేదు కాబట్టి సింపుల్గా చిన్న సందేశం ఇచ్చి ముగిస్తా. 88% మంది ఈ పాటలు పాడేవాళ్ళు, పాడుతున్నోళ్ళు, గతంలో పాడినోళ్ళు అందరూ కూడా ఒక 12% మినహాయించి 88% మంది ఇప్పుడు మనం చదువుకున్న వచనంలో ఆ ఒక లైన్లో సగంలోనే ఆగిపోయారు. మిగిలిన సగం ఎక్కువ శాతం మంది పట్టించుకోవాలి. నా ప్రియుడు నావాడు అక్కడ ఆగారు. కానీ ఆ తర్వాత ఇంకొక లైన్ ఉంది, నేను అతని దానను. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. ఒక్క మాట అదే పరమగీతంలో 7:10 చదవండి. నేను నా ప్రియుని దానను. అదుగదుగో నంబర్ 1, నేను నా ప్రియుని దానను, అతడు నాయందు ఆశాబద్ధుడు. అతడు నాయందు ఆశాబద్ధుడు. ఇక్కడే ముందంటుంది ఏమనంటే నేను నా ప్రియుని దానను. ఇక్కడేమో నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. అక్కడేమో నేను నా ప్రియుని దానను, ఆయన నాయందు ఆశాబద్ధుడు. ఇక్కడ దేవా నీవు నా సొంతమయ్యావు, నీవు నా వశమయ్యావు, నీవు నా వాడవయ్యావు అని మనం పాటలు పాడుకుంటున్నాం, పరవశించిపోతున్నాం. ఆ సప్పుడు మీరేం పట్టించుకోవాకండి, తగలబడ్డా మీరేం పట్టించుకోవాకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారే కదా సప్పుడు అయితే కొత్తగా ఉండేది మనకి. ఓకేనా? నేను చెప్పే మాట మీదనే మనసు పెట్టండి, ఎందుకంటే ఇది ఒక ముఖ్యమైన సంగతి కాబట్టి సైతాన్ గాడు కొంచెం అల్లాడుతుంటాడు. ఏదో రకంగా ఈ పాయింట్ మీ మైండ్లోకి పోకుండా చేస్తుంటాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీ మైండ్లోకి పోవాలి ఈ మాట. ఎందుకంటే మళ్ళీ వచ్చిద్దారా? వాడు అంతే ఊపుతున్నాడు, మళ్ళీ వస్తుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. నిజంగా దైవభక్తి సాధన యథార్థంగా చేయాలి, పరాకాష్ఠ స్థాయికి వెళ్ళాలి, లోతైన ఆత్మీయ అనుభవంలోకి వెళ్ళాలి అని కోరిక కలిగిన వాళ్ళు ఈ మాట దయచేసి స్వీకరించండి. మీరు క్రొత్తగా వచ్చేవారు కాదు, ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు, దేవుని పనిలో నాతోటి పాలి భాగస్తులు గనక మీరు దీన్ని వినగలరు, ఈ ఆత్మీయ ఆహారాన్ని తినగలరన్న ఆశతో నేను ఈ మాట చెప్తున్నా. సగంలోనే ఆగిపోయారు, మిగతా సగం పట్టించుకోలేదు. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. నా ప్రియుడు నావాడు అన్న కాడే పాటలు పాడుకున్నాం, కానీ నేను అతని దానను అన్న పాయింట్ని మనం మిస్ అయ్యాం. 88% మంది మిస్ అయ్యారు. ఆయన మనకు వశమయ్యాడు, మన వాడయ్యాడు అని చెప్పేటప్పుడు దేవుడు ఒక మాట అడుగుతున్నాడు, నేను నీ వాణ్ణి కావాలి అనే వచ్చాను భూమి మీదికి, మరి నీవు కూడా నా వాడవు కావాలి కదా, నీవు కూడా నా దానవు కావాలి కదా. నువ్వు అలా అయినప్పుడు
నేను నీకు ఎలా అవుతాను, నీవు నాకు అలా కానప్పుడు నేను నీ వాడని ఎలా అవుతాను. ఇక్కడ పరమగీతంలో ఇద్దరు ప్రేయసీ ప్రియుడు మాట్లాడుకున్న అనుభవాలు మనకు కనపడతాయి. నిజమే, మనం ఆయనకు నా ప్రియురాలా సుందరవతి అంటాడు, ఆయన్ని మనమేమో నా ప్రియుడా అంటాం. బానే ఉంది. ఆయన అడుగుతాడు, నువ్వు పాట అయితే పాడుతున్నావు బాగానే, నా ప్రియుడు, నా వాడు, నా సొంతం, అది ఇదని. మరి నేను నీ సొంతం కావాలంటే నువ్వు నా సొంతం కావాలి కదా. నేను నీ వాడిని కావాలి అంటే మరి నువ్వు నా దానివి కావాలి కదా, నువ్వు నా వాడివి కావాలి కదా అనే ఒక ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన ముందు ఉంచుతున్నాడు. ఇది నేను ఎలా చెప్తానంటే, మన ఇల్లు ఉంది, ఇంట్లో ఒక గది ఉంది, గదిలో ఒక అందమైన పావురం ఉంది. అందమైన పావురం ఉంది, దానికి స్వేచ్ఛ ఉంది. గదిలో ఏ మూలకైనా అది వెళ్ళొచ్చు, లేదా మన భుజం మీదనే అది కూర్చొని చక్కగా ఆనందించవచ్చు. దానికి స్వేచ్ఛ ఇవ్వబడింది, దాన్ని ఏం పంజరంలో బంధించలేదు, గదిలో ఫ్రీగా వదిలాం. కానీ పావురాన్ని పట్టుకోబోతే చిక్కట్ల, దాన్ని పట్టుకోబోతే ఆ మూలకు పరిగెత్తుతుంది. అక్కడ పోయి పట్టుకుందామంటే ఈ మూలకు పరిగెత్తుతుంది, ఇక్కడ పోయి చిక్కించుకుందామంటే ఈ మూలకు పరిగెత్తుతుంది. అది ఎటుపోయి పట్టుకుందామన్నా నలుగు దిశలా పరిగెత్తుతుంది, కానీ అది మనకు చిక్కట్లా. చిక్కకుండా ఉన్నప్పుడు ఎంతసేపు దాన్ని వెంటబడతావు చెప్పు? ఊరక నీ అంచనా చెప్పు, ఎంతసేపు దాన్ని వెంటబడతావు? దానికి నువ్వు వశమవుతావా? దాన్ని నీ చేతులతో స్పర్శించగలుగుతావా? దాన్ని ముద్దు పెట్టుకోగలుగుతావా? తీసుకుని తెల్ల పావురం బాగుంది, ముచ్చటగా ఉంది, ముద్దాడాలనిపిస్తుంది. అంత స్వచ్ఛమైన తెలుపు, చక్కని కళ్ళు, చక్కని ముక్కు, చాలా అందంగా ఉంది. గదిలో ఉంది, కానీ నువ్వు పట్టుకుందామంటే చిక్కట్లా. ఇప్పుడు దానికి నువ్వు వశం అవుతావా? ఎంతసేపు వెంటబడతావు? కనీసం మహా తిప్పలు పడితే 10 సార్లు ప్రయత్నిస్తావు దాన్ని ఎట్లనన్నా పట్టుకుందామని. ఏదో పిచ్చిది పరిగెత్తుతుంది, అందిపుచ్చుకుందామని, దాన్ని ఎట్లనన్నా కానీ చేజిక్కించుకుందామని తిప్పలు పడతావు. 4-5 సార్లు ప్రయత్నిస్తావు, 10 సార్లు ప్రయత్నిస్తావు, ఇంకా బాగా ఆసక్తి ఉంటే 20 సార్లు ప్రయత్నిస్తావు, అయినా చిక్కట్లా. అటు పోతే ఇటు పరిగెత్తు, ఇటు పోతే అటు పరిగెత్తు. ఇప్పుడు ఏం చేస్తావు? చివరికి ఏపో అని దాన్ని వదిలేస్తావు. పట్టించుకో, ఇక నీ పని ఏందో నువ్వు చూసుకుంటావు. అంతేనా? లేకపోతే ఇంకా పరిగెత్తుతా పట్టుకోవడానికి ప్రయత్నిస్తానే ఉంటావా? ఒక్క మాట మీరు నాకు చెబితే నేను చెబుతా. పట్టుకోవడానికి ప్రయత్నిస్తానే ఉంటారా? హెపో అని వదిలేస్తారా? పిల్లలే పట్టించుకోరు. పిల్లలకు వాస్తవంగా పక్షులంటే చాలా ఇష్టం. వాడు ఒక పట్టాను వదిలిపెట్టడు. అయినా అలాంటోడు సైతం అది ఎంతకి చిక్కకపోతే దాన్ని ఏం చేస్తాడు? చిన్నపిల్లలు మన దగ్గర వస్తువు చూసి వస్తారు, దాన్ని అందుకోపోతారు, మనం పక్కకు పెడతాం, మళ్ళీ అందుకోపోతారు, మళ్ళా పక్కకు పెడతాం. వాడు అట్లాగా కనీసం 10-20 సార్లు ప్రయత్నిస్తాడు. ఎంతగా చిక్కలేదనుకో వాడు ప్రయత్నం ఆపేసి వాళ్ళ అమ్మకి వెళ్ళి తిరిగి ఏడుస్తాడు. ఏంట్రా ఏడుస్తున్నావంటే, వీడు నన్ను ఏడిపిస్తున్నాడు అమ్మా, వీడు నాకు ఆ వస్తువు ఇవ్వట్లేదు, నాకు ఇష్టమైంది అది అని అమాయకంగా వాళ్ళ అమ్మకెళ్ళి చూసి ఏడుస్తాడు. అవునా? అంతేగాని ఇచ్చిందాకా ప్రయత్నం చేస్తానే ఉంటాడా? మనమేమో 1-2 సార్లు అందిపుచ్చుకోవడానికి చూస్తాం, అందకపోతే వదిలేస్తాం. పిల్లోడు పట్టి అట్ట కాదు, ఒక పట్టాను వదలడాడు. అయినా సరే వాడు కూడా ప్రయత్నించి విసుగు చెందినప్పుడు వదిలేస్తాడు దాన్ని. తర్వాత మనం ఇవ్వబోయినా సరే 2-3 సార్లు ట్రై చేస్తాడు, 10 సార్లు ట్రై చేస్తాడు. తర్వాత మళ్ళీ వాడు ముందుకు పెట్టినా సరే వాడు పట్టించుకోడు. హెపో. ఈ అనుభవం మీకుందా? పిల్లల్ని అట్లా ఆడించిన అనుభవం మీకుందా? ఎంతమందికి ఉంది? ఉంటే చేతులు ఎత్తండి. నాకుందన్నా, అట్లా నేను ఆడించాను చాలాసార్లు. 1 సారి, 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు వాడు అందుకోవడానికి ట్రై చేస్తాడు. నువ్వేమో అందినట్టు అందించి మళ్ళీ పక్కకి తీసుకెళ్తావు కదా. అట్లా ఒక 20 సార్లు ట్రై చేసినాక తర్వాత వాడి దగ్గరకు తీసుకొచ్చి పెట్టిన పట్టించుకుంటాడా? హెపో. ఇవ్వవు, పాడలేదు నువ్వు ఊరక. అవునా అని వాడు వదిలేస్తాడు. ఆ ప్రయత్నం మారుకుంటాడు తప్పించి మళ్ళా ప్రయత్నం
చెయ్యడు. ఇప్పుడు మనల్ని పావురంతో పోల్చుకుందాం. గదిలో పావురం మనమే. యజమానుడు మనకు గింజలు పెట్టేవాడు, మనల్ని సృష్టించినవాడు, పుట్టించినవాడు, మనకి ఈక తోక అన్ని పెట్టినవాడు. అందిపుచ్చుకోవటానికి మనకు స్వేచ్ఛనిచ్చి కొంచెం అందమ్మా అని దాన్ని పిలుస్తూ ఉంటే ఈ పావురం గదిలో ఆ మూలకి ఈ మూలకి పరిగెత్తుతుంది. పాట ఏం పాడుతుందో తెలుసా? నా ప్రియుడు నా ప్రియ యేసు అని పాడుతుంది. అందట్లేదు, అందిపుచ్చుకుందామంటే అందట్లేదు. పాట మాత్రం నా ప్రియుడు నజరేయుడు అని పాడుతుంది. ఇప్పుడు దాన్ని ఏమందాం? అది పిచ్చిదా మంచిదా? అది తెలివైందా తెలివి తక్కువదా? వాస్తవానికి ఆయన చేతి స్పర్శ ఇంకా పొందలా, ఆయన ముద్దులు ఇంకా స్వతంత్రించుకోలా. అందట్లా ఆయనకి, కానీ పాట మాత్రం దంచి దంచి పాడుతుంది. పావురము యజమానుడికి అందకుండా నలుదిశలా పరిగెత్తుతూ ఈ పాట పాడితే దానంత వెర్రిది ఇంకొకటి ఉందా? ఉందా? పావురం అంటే పోల్చి చెబుతున్నా. ఇప్పుడు నీకు అన్వయించుకో ఈ ఒక్క మాట తమ్ముడా, నీకు అన్వయించుకో. అదే పావురం యజమానుడు ఆ మూలకి ఈ మూలకి వెంటబడే పరిస్థితి లేకుండా, యజమానుడు అందుబాటులోకి రాగానే, గదిలోకి రాగానే చక్కగా వచ్చి భుజాల మీద వాలిందనుకో, ఇంకేం జరిగిద్దో ఊహించండి మీరు. చక్కగా వచ్చి ఆయన భుజం మీద వాలిందనుకో, ఫస్ట్దేమో నలుదిశలా పరిగెత్తింది, 4-5 సార్లు ట్రై చేశాడు, చిక్కలేదు, వదిలేసి తన పని తను చూసుకుంటాడు, కానీ దాని గురించి ఆలోచించడు, దానికి వశంగాడు. అవుతాడా? పట్టించుకుంటాడా? అది ఎన్నిసార్లు ఎగిరినా సరే హ్యాపో అని చెప్పి తన పని తను చూసుకుంటాడు, కానీ దాని గురించి పట్టించుకోవటమే మానేస్తాడు. కానీ గదిలోకి యజమానుడు రాగానే చక్కగా ఎగురుతూ పావురం వచ్చి భుజం మీద వాలి ఆయనకు సమీపంలో ఉందనుకో, చక్కగా నవ్వుతాడు, దాన్ని ప్రశంసిస్తాడు, ఆ చేతుల్లోకి ఆ వేలిట పెడతాడు, అది ఎక్కుతుంది, తీసుకుంటాడు, దానికి 100 ముద్దులు పెడతాడు. ఎంత ఇష్టమే నేనంటే నీకు, ఎంత మక్కువ, ఎంత ప్రేమ, అసలు బెదురు భయం లేకుండా, ఏ బిడియం లేకుండా అలా ఆగొచ్చి వాలేసింది అని దాన్ని చేతల్లోకి తీసుకుని దాన్ని ముద్దాడటమే కాకుండా, తన చేత్తో నిమరటం కాకుండా, స్పర్శించటమే కాకుండా, దాన్ని కడుపు చూసి దానికి ఆహారం పెట్టి దానికి నీళ్లు తాపి ఇక దాన్ని పక్కకు పంపించడు. ఇక దానికి పిల్లుల భయం లేదు. ఎందుకంటే ఎక్కడుంది? యజమానుడి భుజం మీద ఉంది. శత్రు భయం లేదు, కాపాడుకుంటాడు. ఆకలి బాధ లేదు, కడుపు నింపుతాడు. ఆదరణ కరువైందేమీ లేదు, చేతి స్పర్శతో దాన్ని స్పర్శిస్తాడు. ప్రేమ కరువైంది లేదు, 100 ముద్దులు దానికి. చాలా పావురాళ్ళండి ఆ మూలకి ఈ మూలకి ఎగురుతాయి, పాటేమో నా ప్రియుడు నా యేసు అని పాడుతున్నాయి. అర్థమైందా? చాలా పావురాళ్ళు అంటే మనమే. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు భ్రమపడుతున్నావు నాయనా, నా వశం అయిపోయావు అని. నేను నీ వశం కావాలి అంటే నీవు నా వశం కావాలి. అక్కడ ఒక ముక్కే పట్టుకున్నావురా నాయన, నువ్వు ఇంకొక ముక్క కూడా చదువు అంటాడు. నా ప్రియుడు నావాడు అని ఆమె అనగలిగింది అంటే, ఏ అనుభవాన్ని బట్టి ఆమె అనగలిగింది అంటే, నేను అతని దానను అని ఆమె గ్రహించింది కనుక ఆ ముందు మాట అనగలిగింది. నేను అతని దానన అయిపోయాను, ఆయన నా వాడయ్యాడు. స్తోత్రం, గట్టిగా చెప్పండి. ప్రభువు నాకు వశమైపోయాడు, ప్రభువు నాకు వశుడైపోయాడు, నా యందు ఆశాబద్ధుడు అని నువ్వు అనాలి అంటే నేను ఆయన దానను అని నీవు గుర్తుపట్టాలి. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం మీరు కానీ చూడగలిగితే ఒక్కసారి చూడండి ఆ మాట. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం నుంచి త్వరగా చదువు, టైం లేదు. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా. అయిపోయింది.
యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆయనకు వశుడనైపోయాను. దేవభక్తి సాధన చేయగోరేటువంటి భక్తులందరికీ కూడా ఖచ్చితంగా అభ్యాసం కావాల్సిన అనుభవం ఇది. దైవ సేవ చేసేవాడికి కానీ, చేయాలనుకునేవానికి కానీ, దేవునిలో బాగా ఎదగాలి, పరిపూర్ణత సాధించాలని ఆశ కలిగిన వారికి కానీ ఇదిగో ఈ పాయింట్ ఖచ్చితంగా గ్రహింపు ఉండాలి. ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాలి, విమర్శించుకోవాలి, పరీక్షించుకోవాలి. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. నీ ప్రియుడు నీ వాడు ఎప్పుడవుతాడంటే నువ్వు ఆయన వశమైనప్పుడు. పౌలు మహనీయుడు అనేక పర్యాయాలు చెప్పాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ సొత్తు కారు, మీరు ఖాళీ అయిపోయి సంపూర్ణముగా ఆయనకు లోబడిపోండి, ఆయన వశమైపోండి. మలాకీ గ్రంథంలో దేవుడు అడుగుతున్నాడు. మలాకీ గ్రంథము 1వ అధ్యాయం ఒకసారి తీయండి. మత్తయి సువార్తకు ముందు ఉంటుంది. పాత నిబంధన గ్రంథపు చివరి పుస్తకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 6వ వచనం చూడండి, 1:6. కుమారుడు తన తండ్రిని గణపరుచును గదా, దాసుడు తన యజమానుని గణపరుచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగగా. చాలు. తండ్రి అని మీరు పిలుస్తారు, మరి నేను తండ్రినని మీరు అంగీకరించినట్లయితే మరి నాకు రావలసిన ఘనత ఏది మీ ద్వారా? యజమానుడా అని మీరు నన్ను పిలిస్తే మరి నాకు చెందవలసిన విధేయత ఏది? నాకు లోబడాల్సిన అనుభవం ఏది మీ దగ్గర? నాకు రావాల్సిన ఘనత ఏది? పిలవటమేమో యజమానుడా అంటున్నావు, నువ్వు ఎక్కడ లోబడ్డావు నాయన నాకు యజమానుడా అని? తండ్రి అని నువ్వు నన్ను పిలుస్తున్నావు, కుమారుడిలాగా ఎక్కడ వ్యవహరించావు? నువ్వు నన్ను ఎక్కడ ఘనపరిచావు? నీ చర్యల చేత నన్ను విసికించితివి కదా, నీ చర్యల చేత నన్ను అవమానపరచుంటివి కదా అంటాడు. రాజు రాజు అనే పదం మీద ఎన్ని పాటలో పాడుకున్నాం. నా యేసు రాజా, తర్వాత రాజా నీ భవనంలో, అలాగే యేసయ్యను రాజుగా అభివర్ణిస్తూ ఎన్ని పాటలు ఉన్నాయి. రాజుల రాజుల రాజు అని ఒక ఆయన పాడాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు అని ఒక ఆయన పాడాడు. ఈ రాజు యేసయ్యను రాజుగా అభివర్ణిస్తూ ఇన్ని పాటలు ఉన్నాయి. మళ్ళా నేను రాజును అని మీరు అన్నారు, అసలు మీలో నా పరిపాలన ఎంత జరుగుతుంది? నా ప్రభుత్వం, నన్ను ప్రభువా అన్నారు. ప్రభువు అంటే ప్రభుత్వము జరిగించువాడు. అసలు ఎంతవరకు నా ప్రభుత్వానికి మీరు లోబడ్డారు? వరుసగా ఈ 2 మాటలు అడిగినోడు ఆ మాటలు మాత్రం అడగడా? నేను తండ్రిని అని మీరు పిలుచుచున్నారే, మరి తండ్రిగా నాకు రావాల్సిన ఘనత ఏది? కుమారుడా, కుమారి, యజమానుడా అని పిలుస్తున్నావే, మరి దాసుడు యజమానుడికి ఇచ్చే ఘనత, గౌరవం మీరు నాకు ఎక్కడిచ్చారు నాయనా? మీ చిత్తము మీ మనస్సుకు తోచినట్లెల్లా మీరు నడుచుకుంటూ మీ యొక్క శరీర సంబంధమైన మనసు అధీనంలోకి వెళ్ళిపోయి దాన్ని అనుసరించి మీరు అడుగులు వేస్తూ పాటలేమో ఇటు తిప్పి పాడతారా? అవి అబద్ధాలు కాదా అని దేవుడు అంటున్నాడు. నేను కాదండోయ్, నన్ను కూడా అంటున్నాడు, మిమ్మల్ని కూడా అంటున్నాడు. మనందరం ఆలోచించుకోవాలి. దీనివల్ల ఏం జరుగుతుందంటే మనల్ని మనం మోసగించుకోవటం తప్ప మనకు లాభము కలుగదు, మేలు కలుగదు. దేవుడు అంటాడు, నీవు లాభము పొందునట్లు, నీవు మేలు పొందునట్లు నా వశుడవగునట్లు జాగ్రత్త తీసుకో, నా వశురాలు వగునట్లు జాగ్రత్త తీసుకో. నేను నీ వశం అవటానికి ఇష్టపడుతున్నాను, కానీ నువ్వే నా వశంగా అవటం లేదు. అంది అందకుండా తప్పించుకొని తిరుగుతున్నావు. అదేమంటే పాటలు బాగానే పాడుతున్నావు, అది ఎక్కడొచ్చావు నువ్వు నాకు అందుబాటులోకి? ఎక్కడ నా వశమయ్యావు? నీ బుర్రకు దోచినట్టల్లా నువ్వు చేస్తావు, మళ్ళా ఆయన నా వశుడు అంటావు. అంటే దీని అర్థం ఏంది అసలు? అంటే నీకు చెంచలాగా నేనైపోయానా?
స్ట్రైట్గా మాట్లాడుతున్నానండి. దేవుని ఫీలింగ్ అంటే ఎట్లా పెట్టుకున్నావు నాయన, నన్ను శంకలో పెట్టేసుకున్నావా సంటిపాపలాగా? ఎలా ఊహించుకుంటున్నావు నీవు నన్ను? అంటే నీకు ఇష్టం వచ్చినట్టల్లా నన్ను వాడేద్దాం అనుకుంటున్నావా? నువ్వు ఎట్లా పడితే అట్లా ప్రయాణం చేసి అట్లెల్లా నన్ను కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నావా? అట్లా కుదరదు. నేను నీ వశుడను కావాలి అంటే నీవు నా వశుడవు కావాలి. యెహెజ్కేలు అన్నాడు, యెహోవా హస్తము నా మీదికి రాగా నేను ఆత్మ వశుడనైతి. అంటే ఆత్మవశుడైన వాడు ఏమవుతాడండి? ఒక్కసారి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం కూడా తీసుకో తొందరగా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం నుంచి, లేకపోతే 10వ వచనం నుంచి చూడు. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా, అద్దుగో ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా. రౌండ్ చేయాలా మాట? స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. యెహెజ్కేలు ఆత్మవశుడైనందున ఇశ్రాయేలుకు దేవుడు ఎట్టి కార్యం చేయబోతున్నాడో చూపించాడు. ఆత్మవశునిగా వించి యెహెజ్కేలును తీసుకెళ్లి ఎముకలు గల ఒక లోయలో దింపి అటూ ఇటూ తిప్పి తన చిత్తం ఏమిటో తన జనాంగం పట్ల దేవుడు వ్యక్తపరిచాడు అక్కడ. ఇక్కడ ఆత్మవశుడై ఉన్నటువంటి యోహానును పరలోకానికి తీసుకెళ్లి ఇక మీదట జరగబోవు సంగతులన్నీ నీకు చూపిస్తానని దేవుడు భవిష్యత్ సంభవాలన్నీ కూడా ఆ మహానుభావుడికి చూపిస్తే, ఆ ఆత్మవశునికి చూపిస్తే, ఆయన దాన్ని మనకు అందిస్తే ఈరోజు మనకు భవిష్యత్తుకు దిక్సూచి అదే. కోట్ల 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 ప్రజలందరికీ కూడా దిక్సూచి ఏంటండి? భవిష్యత్ ఏం జరగబోతుందో మనకు ఎవరు చెప్పారు? క్లియర్గా యోహాను ఎలా చెప్పాడు? ఆత్మకు వశుడైనందున, దేవునికి వశుడైనందున, దేవుని వశానికి తన్ను తాను అప్పగించుకున్నందున తీసుకెళ్ళి తనేమేం చేయాలనుకున్నాడో, ఏం జరగబోతుందో మొత్తం చూపించి మరీ చెప్పాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరే ఎన్నిసార్లు బ్రతిమలాడుతాడో దేవుడు మనల్ని. నీవు నా ప్రియురాలవు, నిష్కళంకురాలవు, నా పావురమా, బండ సందులలో ఎగురు నా పావురమా. అక్కడే ఉంటుందండి పరమగీతంలో. పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నా సమీపంలోకి రా, నా వశంలోకి రా, నేను నీకు వశుడనవుతాను. అప్పుడు మనిద్దరం కలిసి ప్రయాణం చేయొచ్చు. అప్పుడు నాతో నీవు నడవచ్చు. దేవునితో నడచుట అంటే అందులో ఉన్న అనుభవం ఇదే. దేవునితో నడవటం అంటే ఏంటి అసలు? ఏమయ్యా దేవునితో నడవటం అంటే ఏంటి? హనోకు దేవునితో నడచెను, నోవహు దేవునితో నడచెను, మోషే దేవునితో నడచెను, అబ్రహాము దేవునితో నడచెను అని చదువుకున్నాంగా. దేవునితో నడవటం అంటే ఏమిటి? ఒక వ్యక్తితో కలిసి నడవాలి అంటే ఇక మన స్వచిత్తాన్ని సిలువ వేయాలి. మన స్వచిత్తానికి, మన సొంత ఇచ్చలకు విలువ లేకుండా విధేయత చూపితే ఆ ముందు వెళ్ళే ఆయనకి అప్పుడు నడక సాధ్యమైద్ది. ఏమయ్యా, ఆయనతో ఒక దారి మనతో ఒక దారి అయితే ఇక ఆయనతో కలిసి నడచెను అన్నట్టు ఉంటుందా? ఆ మాట సరిపోద్దా? ఆయన ముందెళ్తుంటే నేను వెనక నడిస్తే, ఇప్పుడు షాలేం అన్న అనేవాడు ముందు పోతున్నాడు, ఈ విజయ్ అనే బ్రదర్ వెనకొస్తున్నాడు అనుకో, నేను షాలేమన్నతో నడుచుచున్నాను అంటే సరిపోయిద్ది. నేనేమో ఒంగోలు రూట్ పోతే ఆయన గుంటూరు రూట్ పోయి నేను షాలేమన్నతో నడుచుచున్నానంటే మైండ్ బాగున్నాడు ఎవడైనా నమ్ముతాడా? ఆయన షాలేమన్నతో నడచుట అంటే ఏంటి? ఇక ఆయన సొంత చిత్తంగా వెళ్ళటం కాదు, పూర్తిగా నా వశుడైపోయి నేను ముందెళ్తుంటే నా వెనక రావా. అది దేవునితో నడిచే అనుభవం అంటే. నోవహు దేవునితో నడచెను,
అంటే సర్వసంగ పరిత్యాగం చేసి నడవటం కాదు. భార్య ఉంది, 3 కొడుకులు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళైనాయి, కోడళ్ళు వచ్చారు. కుటుంబ వ్యవస్థ ఒక రాజయోగిలాగా హైందవ సంప్రదాయంలో 4 ఘట్టాలుగా అభివర్ణిస్తారు మనిషి జీవితాన్ని. మొట్టమొదటిది బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం ఎందుకంటే వాడు విద్య అభ్యసించి ఏదో ఒక విద్యను నేర్చుకొని మరి వివాహితుడైతే భార్య బిడ్డల్ని పోషించుకోవాలి కదా. గనుక బ్రహ్మచర్యాన్ని పాటించి ఆ తరువాత విద్యను అభ్యసించిన తరువాత వివాహితుడవుతాడు. వివాహానికి ముందున్న అనుభవాన్ని బ్రహ్మచర్యం అన్నారు. వివాహం అయిన తరువాత ఇక భార్య పిల్లల సంసార జీవితాన్ని గృహస్థాశ్రమం అంటారు. ఏంటిది? గృహస్థాశ్రమం అంటే గృహస్థుడు అయిపోయాడు, కుటుంబీకుడు అయిపోయాడు, సంసార సాగరంలో ఉన్నాడు. తర్వాత పిల్లల్ని కానీ కొంచెం పెద్దయి కొద్దిగా తనకి వృద్ధాప్యాచాయలు లేకపోతే కొంచెం ఏజ్ మారిన అనుభవాల్లోకి వచ్చినప్పుడు కొద్దిగా ఆధ్యాత్మిక చింతన బయలుదేరిద్ది. ఆధ్యాత్మిక చింతన బయలుదేరి ఈ సంసార సాగరం మీద ఒక చిన్న వెగటు స్టార్ట్ అయ్యిద్ది. వెగటు స్టార్ట్ అయ్యి కాస్త దైవాన్వేషణ మొదలు పెడతాడు. ఆ దైవాన్వేషణలో కాస్త ఇంటి దగ్గర గడుపుతాడు, కాస్త ఏకాంతంగా దైవాన్వేషణలో గడుపుతాడు. దీన్ని వానప్రస్థం అంట. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం. కాస్త కుటుంబంతో గడుపుతాడు, కాస్త వెళ్ళి దైవాన్వేషణలో ఉంటాడు. కొంతమంది ఏమో కుటుంబం చేత జయించబడితేనేమో వెనక్కి వెళ్ళిపోతారు, పూర్తిగా ఇక ఆ గృహస్థాశ్రమంలోనే తనువు చాలిస్తాడు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ వానప్రస్థంలో బాగా దైవ చింతన ఎక్కువైపోయి, దైవాన్వేషణ బాగా ఎక్కువైపోయి దేవుని స్పర్శ పొందుకున్న వాడైతే ఇక పూర్తిగా గృహస్థాశ్రమాన్ని వదిలేసి సన్యాసత్వంలోకి వెళతాడు. 4వది సన్యాసత్వం, సన్యాసము అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక సన్యాసత్వం అంటే ఇక సర్వసంగ పరిత్యాగం, వేసుకునే బట్టతో సహా మొత్తం వదిలేస్తాడు. ఇక ఇల్లు, భార్య, పిల్లలు, సంసార సాగరం, ఇక మనుషుల పొగడ్తలు, ఘనతలు, హెచ్చింపులు, సంపాదన, అది ఇది ఏమీ పట్టించుకోడు. నేను దేవుడు అంతే అన్న అనుభవంలోకి వెళ్ళిపోతాడు. అయితే బైబిల్ మనకి ఏం నేర్పుతుందంటే 2 చెబుతుంది మనకి. స్తోత్రం చెప్పండి మీరు అందరూ కలిసి ఒకసారి. ఏం చెబుతుంది? 2 చెబుతుంది. ఏం చెబుతుందంటే కుటుంబ జీవనాన్ని సాగించుకుంటూ కూడా దేవునితో నడిచే అవకాశం ఉంది అని బైబిల్ నేర్పుతుంది. సంసార సాగరాన్ని పూర్తిగా పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూ, ఇంటి వారిని సంరక్షిస్తూ, ఇంటి వారి బాధ్యతలు నెరవేరుస్తూ కూడా దేవునితో నడవచ్చు అనే పాఠాన్ని బైబిల్ నేర్పుతుంది. ఆదికాండం మీరు ఒక్కసారి కానీ తీసుకోగలిగితే, త్వరగా తిప్పేయండి, టైం లేదు. ఇప్పుడు దావీదు జీవితం మనం చూసుకున్నాం. దావీదు కూడా దీర్ఘదర్శి, ప్రవక్త. ఒకసారి ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువు. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలాను కనెను. హనోకు మెతూషలాను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచు. అద్దుకో 65 ఏండ్ల వరకు హనోకు దేవునితో కలుసుకున్నాడో లేదో మనకు వ్రాయబడలేదు. స్పష్టంగా ఏమర్థమవుతుందంటే 65 సంవత్సరాల ప్రాయం వచ్చేంత వరకు కూడా హనోకు దేవునితో నడిచినట్టు మనకు కనబడదు. 65 ఏండ్ల వయసు వరకు అంటే ఇప్పుడు నాకు కూడా 65 వచ్చిన దాకా ఆగుతానంటే అసలు మొత్తానికి పోతాం. ఎందుకంటే మనకు 300 ఏళ్ళు ఏడుంది ఆయుష్, 65 మనకి క్లైమాక్స్. కాబట్టి హనోకులాగా 65 ఏళ్లకు నడుస్తానని అప్పుడు కానీ నడుస్తాను అనుకుంటే ఇంక అప్పుడు ఏం లేదు, ఇక పెట్టెలో పెట్టడమే. ఇప్పుడు మనుషులు దీర్ఘకాలం బ్రతికారు. 65 సంవత్సరాలు హనోకు దేవునితో నడవలేదు. తరువాత మెతూషెలను కనిన తరువాత ఒక ప్రత్యక్షత అందింది. తరువాత దేవుని నడిపింపులోకి వచ్చాడు. వచ్చినాక చూడండి 300 సంవత్సరాలు హనోకు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను.
కుటుంబ జీవితంలో, గృహస్థాశ్రమంలో ఉండి కూడా ఒకడు దేవునితో నడిచే అవకాశం ఉందా అంటే బైబిల్ చెప్తుంది ఉంది. నడవచ్చు. గృహస్థ జీవితం పాపమేం కాదుగా. దానికి భిన్నమైన వేరే మార్గాల్లోకి వెళ్తే అది పాపం. ఆ వేరే తప్పుడు మార్గాల్లోకి వెళ్లకుండా చక్కగా భార్యా పిల్లల్ని కూడా విశ్వాసులుగా చేసుకొని టోటల్ కుటుంబంతో కలిసి దేవుణ్ణి సేవించడం ఎంత గొప్ప సంగతి. ఇక హనోకు జీవితం చూసుకుంటే అక్కడే ఉంటది, జస్ట్ పక్కనే. హనోకు దేవునితో నడిచిన తరువాత ఏ వచనమో చెప్పాలిగా నువ్వు? 24 6వ అధ్యాయము 5:24. ఆ హనోకుది అయిపోయింది. నోవహుదు ఒకసారి చూడండి, 6వ అధ్యాయము 9వ వచనం చదువు తల్లి. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. అద్దుగో. ఆ తర్వాత నోవహు దేవునితో కూడా నడిచిన వాడు. అదుగో, నోవహు కూడా ఫ్యామిలీ ఉంది. భార్య, 3 పిల్లలు, కోడళ్ళు, కుటుంబం ఉంది. కానీ నోవహు కుటుంబాన్ని కలిగి ఉన్నప్పటికీ, తనకంటూ సొంత ఇష్టాలు, సొంత చిత్తాలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ మిగిలిన వాళ్లలాగా నెరవేర్చుకోవటానికి మనసు పెట్టలేదు. కానీ వాటన్నిటినీ త్యజించి, విసర్జించి, దేవుణ్ణి ప్రేమించి, నేను దైవ చిత్తానుసారంగా ప్రయాణం చేయాలని దేవుని చిత్తానికి తన్ను తాను అప్పగించుకొని, దేవుడు ముందు వెళితే వెనక నేను ఆయన వెంటబడి వెళతాను అన్నట్లుగా నడుచుకున్నారు. దేవునితో నడచుట అంటే దేవుని వశమగుట. ఇక మన బుర్రకు తోచినట్లు మనం ఇష్టం వచ్చినట్టు అడుగులు వేయడానికి లేదు. అలాగని దేవుడు ఎట్లా పడితే అట్లా తీసుకెళ్తాడన్న భయము అక్కర్లేదు. ఈ సంగతి మరి ఏ వయసులో అర్థమైందో ఏమో మాస్లామణి గారికి. సొంత నావ నడుపుకొని ఇసుగు పుట్టినట్టుంది. అది దరిచేరేటట్టు కనపడలా. నడి సముద్రంలో ఆగిపోయినట్టు అనిపించింది. విసుగు చెంది ఈ పాట ఎత్తుకున్నాడు. ఏమని? అయిపోయింది, ఇక నా నడిపింపంతా నడి సముద్రంలో ఆగిపోయింది, ఇక నువ్వు నడిపించని పాట ఎత్తుకున్నాడు. పాట ఏంది? నడిపించు నావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు అడ్రస్ ఏంది? నడి సముద్రం అని చెబుతాడు. ఓ దరి నుంచి కదా నావ బయలుదేరాలి. మరి అడ్రస్ ఏంది? నడి సముద్రంలో నుంచి నడిపించమంటాడు. ఏంది అంటే సొంతంగా ఓ దరి నుంచి నడిపించాడు. ఏడదాకా నడిపించాడు? నడి సముద్రంలో. దరినన్నా ఉంటే సింపుల్గా ఒడ్డుకు చేరొచ్చు. ఈ ఎటు పక్క చూసినా ఎటు దరి చేరకుండా మధ్యలో ఇరుక్కుపోయాడు. అది ఆయన చెప్తుంది. ఎటు కాకుండా మధ్యలో అయిపోయాను, నన్ను ఒక దరి చేర్చయ్యా. నవ జీవన ఒక నూతన జీవిత విధానంలో, ఒక నూతన జీవంలో నన్ను నడిపించమని ఆ మహానుభావుడు పాడుకున్నాడు. ఆ పాట మొత్తం ఎన్నిసార్లు చదివినా మస్తు పాఠాలు ఉంటాయి ఆ పాటలో. అవునా? కాబట్టి మనము దేవుణ్ణి నాథా, ప్రియుడా, రాజా, రక్షక, నా యేసు, నా ప్రభువా అని పలికేటప్పుడు ఎప్పుడు మీ గుర్తుపెట్టుకోండి. ఇక ఎప్పుడు ఆ పాట ఎత్తుకున్నా, మాట ఎత్తుకున్నా ఇది గుర్తుకు రావాలి. నేను ఆయనను నా ప్రియుడా అంటున్నాను. నేను ఆయనకు వశమైతినా? పావురం వలె నలుదిశలా పరిగెత్తుతూ ఆయనను విసిగించుచు ఆయనకు అందకుండా నన్ను నేను మోసం చేసుకునే పాటలు పాడుకుంటున్నానా? నో, అట్లా చేయకూడదు. నేను ఆయనకు వశమైపోవాలి. ఆయన మనసు, ఆయన చిత్తము చొప్పున నన్ను నడిపించాలి. ప్రియులారా గమనించండి, ఇది చిటికలో అయ్యేది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక చిటికలో అయ్యేది కాదు. భక్తులందరూ ఎంతో ప్రయాసతో నేర్చుకున్న ఈ అనుభవం తృణప్రాయములో, త్రుటిలో నువ్వు నేర్చుకోగలవా? సాధ్యం కాదు. మరి ఎట్లా అంటే అదే దేవభక్తి సాధన. అంటే దేవభక్తి సాధన, దేవభక్తి విషయంలో నీకు నీవే
సాధకము చేసుకో. అంటే అసలు ఏ విషయంలో మనం సాధకం చేయాలంటే మొట్టమొదటిది ఇదే, దేవునితో నడచుట అనే అనుభవాన్ని సాధన చేయాలి. దేవుని వశమగుట అనే అనుభవాన్ని సాధన చేయాలి. భక్త సింగ్ విదేశాల్లో చదువుకొని ఇండియాకు వచ్చాడు. విదేశాల్లో ఉన్నప్పుడు ఆ మహానుభావుడు భక్త సింగ్ అనే మహనీయుడు విదేశాల్లో ఉన్నప్పుడు తండ్రికి లెటర్స్ రాశాడు జీసస్ గురించి, ప్రభువు గురించి. ఏదో ఆ దేశంలోకి వెళ్ళాడు కదా, వాళ్ళ గొడవలో పడ్డాళ్ళ, ఇండియాకి వచ్చినాక మా వాడిని మార్చేస్తాను అనుకున్నాడు తండ్రి. ఇండియాకు వచ్చిన తర్వాత ఇంకా ఇంటికి చేరక మునిపే తండ్రి కొడుకుని అడిగాడు, అబ్బాయి అక్కడెక్కడో ఉన్నప్పుడు వాళ్ళ గొడవ ఏదో రాశావు నాకు ఉత్తరాల్లో, మనం ఏ కమ్యూనిటీ నీకు తెలుసు కదా, మన మతం ఏంటో నీకు తెలుసు కదా, మన మతాచారాలు నీకు తెలుసు కదా, ఇక మన ప్రదేశానికి వెళుతున్నాం కనుక నీ విదేశీ మతాన్ని కూర్చున్న ప్రస్తావన అక్కడికి తీసుకురావద్దన్నాడు. అక్కడ తీసుకొచ్చి నువ్వు అక్కడ మళ్ళా యేసు ఇది అన్నావంటే కుదరదు, ఇక్కడే ఆలోచించుకో, తేల్చుకో అన్నాడు. అంటే ఏమిటి నాన్న మీరు అనేది అన్నాడు. అంటే అక్కడికి వస్తున్నావు కనుక, మన ఇంటికి వస్తున్నావు కనుక నువ్వు నాకు ఉత్తరాల్లో రాసినటువంటి యేసుక్రీస్తును గూర్చి నువ్వు అక్కడ ప్రస్తావించడానికి వీల్లేదు. యేసు అని ఆయన్ని నేను సేవిస్తానని ఆయనకు భక్తి చేస్తానంటే కుదరదు. నువ్వు వచ్చి మన ఆచారాల్లో మన మతంలోనే నువ్వు ఉండాలి, యేసును వదిలేసేయాలి. విదేశాల్లో పరిచయమైన యేసును అక్కడే వదిలేసే, ఇక్కడ కాదు అన్నాడు. అప్పుడు ఆయనే ఉన్నాడో తెలుసా, 100 మాట లేదు, ఒకటే మాట. శ్వాస తీసుకోకుండా మనిషి బ్రతకగలడా నానా అని అడిగాడు. బ్రతకలేడు, చచ్చిపోతాడు. యేసు లేకపోతే నేను కూడా బతకను, చచ్చిపోతాను. మరి ఏం చెప్తావో చెప్పు అన్నాడు. అట్లయితే ఇక్కడే ఆగిపోమన్నాడు. ఓకే, ఆగిపోతా. అగచాట్లు పడతావు, పర్వాలేదు. నీ గతి ఏమైందో తెలుసా? ఏమైనా పర్వాలేదు. ఏమైంది? లక్షలాది మంది హృదయాలలో నా ప్రభు ఆయనకు స్థానం కల్పించాడు. భక్త సింగ్ సహోదరులు, భక్త సింగ్ గారు లక్షలాది ఆత్మలను గెలుచుకోవడానికి కృపనిచ్చాడండి దేవుడు. ఆ మహనీయునికి స్వచిత్తంతోనో తండ్రి చిత్తంతోనో అడుగులేస్తే అసలు యేసు ప్రభుని వదిలిపెట్టి అందులో కలిసేవాడు. దైవ చిత్తానికి లోబడ్డాడు. నేను నీతో కాదు, నేను యేసుతో నడవాలి, దేవునితో నడవాలి. నాకు నువ్వు లేకపోయినా పర్వాలేదు, యేసును వద్దు అని నువ్వు అన్నావంటే నిన్ను కూడా పక్కన పెడతా అవసరమైతే. ఆయనే నా తల్లి, ఆయనే నా తండ్రి, నాకింకా ఎవరితో నిమిత్తం లేదు. యేసును ఒప్పుకుంటే నేను నీకు బిడ్డను, యేసు వద్దన్నావంటే నువ్వు నాకొద్దు. ఎందుకంటే నీకు తెలియకుండానే నా ఆత్మని నాశనానికి తీసుకెళ్తావు. కాబట్టి ఇంకా నిన్నే దేవుని విషయంలో కూడా నిన్ను నేను రెస్పెక్ట్ చేశానంటే నీతో పాటు నేను కూడా అగ్నిగుండానికి రావాలి. అప్పుడు నువ్వే అంటావు, అదేదో అప్పుడు నువ్వు చెప్పావు కదరా, నువ్వన్నా ఆగావా, పోనీ నేనేదో బుద్ధిహీనున్నయి వద్దన్నాను అనుకో, నువ్వన్నా జాగ్రత్త పడ్డావా, వెరిముఖం వేసుకొని నువ్వు కూడా నన్నే ఫాలో అయ్యావు, ఇద్దరం కలిసి ఇక్కడ తగలబడ్డావు అంటాడు. తెలుసది. కాబట్టి ఒక శరీర సంబంధంగా ఒక 100 సంవత్సరాల జీవితం కాదు, శాశ్వత జీవాన్ని స్వతంత్రించుకున్నట్లు అవసరమైతే నిన్ను కూడా నేను పక్కన పెడతా, యేసును మాత్రం వదిలిపెట్టను అన్నాడు. దేవునితో నడవటానికి ఇష్టపడ్డాడు కనుకనే చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు మహనీయుడు. సాధు సుందర్ సింగ్ అని, భక్త సింగ్ కానీ, దేవదాసు గారు కానీ, ఇంకా ఏ భక్తులైనా, ఇప్పటి భక్తులు కానీ, గతకాలపు భక్తులు కానీ, ఎవరైనా దేవుని వశమై దేవునితో నడవడానికి ఇష్టపడినందున వారెంత లాభం పొందారండి. భక్త సింగ్ గారి కుటుంబీకులు అనుకొని ఉండొచ్చు, పోయాడు ఆ మతంలో కలిశాడు, ఏ దిక్కులేని చావో చస్తాడు, ఏ అనాథ శవమో అయిపోతాడులే, అట్లా అయ్యాడా? అమ్మ బాబోయ్, ఆ ఫొటోస్ చూశాను నేను.
ఆయన శవపేటికి తీసుకెళ్తున్నప్పుడు, ఆయన భౌతికాయాన్ని తీసుకెళ్తున్నప్పుడు అసలు ఆ జనసమూహం అప్పట్లోనే అంతమంది ప్రజలు గ్యాదర్ అవ్వటం అంటే నాకు అసలు ఎంత ఆశ్చర్యమో అనిపించింది. వాళ్ళ సహోదరుడు సాక్ష్యం ఇచ్చాడు, కుటుంబ సభ్యులు సాక్ష్యం ఇచ్చారు. ఏదో ఒక అనాథలాగా అయిపోతాడు అనుకున్నది ఇంతమందిని ఆయన సంపాదించుకున్నాడని ఎంతో ఆనందంగా ఉంది. తర్వాత సహోదరుడు కూడా రక్షణలోకి వచ్చినట్టు తెలిసింది. తన జీవితకాలం దేవుని కొరకు అలాగా అంకితం అయిపోయిన మహనీయుడు భక్త సింగ్ గారు. ఇట్లా ఇప్పటి కాలపు భక్తులు. ఇక పాత నిబంధన క్రొత్త నిబంధన భక్తుల్లో మనం చూస్తే యెహెజ్కేలే కాదు, ఏలియా, ఎలీషా, అబ్రహాము, హనోకు, నోవహు, ఏ భక్తుడు, దానియేలు, ఏ భక్తుల పేర్లైనా నువ్వు తీసుకో, వాళ్ళందరూ కూడా దేవభక్తి సాధనలో దేవునితో నడిచిన అనుభవంలో ఇదిగో ఈ విషయంలోనే వాళ్ళు మనకు కనబడతారు. మనందరితో వారు మౌనంగా ఏం మాట్లాడుతున్నారో తెలుసా? మేము ఎలాగో ఆయనకు వశమైతిమో అలాగా మీ స్వీయ చిత్తములో, మీ సొంత అహం విషయంలో, మీ సొంత చిత్తం విషయంలో పూర్తిగా మీరు చచ్చిన అనుభవంలోకి వచ్చి మిమ్మల్ని మీరు సజీవ యాగముగా ఆయనకు అప్పగించి చూడండర్రా, అప్పుడు ఉంటది అని మొత్తుకుంటున్నారు వాళ్ళు. ఆయన నిన్నెట్లా నడుపునో అలాగూ నీవు ఆయన వశమునకు అప్పగించు. నువ్వు ఎంతమందికి దీవెన అవుతావో నువ్వే చూస్తావు, నీకెంత లాభమో ఎంత మేలో. ఎంతమందికి అర్థమైందండి? నిజంగా అర్థం అవుతుందా? అర్థం కాకపోయిన చేతులు ఎత్తుతున్నారా? ఏం అర్థమైంది? దేవుని వశమయ్యే అనుభవం. నీకు వశమయ్యాడని కలలకు అంటున్నావు, అసలు నువ్వు వశమయ్యావా? నువ్వు ఎంతవరకు వశమవుతావో అంతవరకే. పెద్దలు అంటారు కదా, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అని. దూరం ఏం మార్పు ఉంటుంది? మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అన్నట్టు నీవు దేవునికి ఏ కొలతలో అందుతావో ఆ కొలతలోనే ఆయన నీకు అందుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు పూర్తిగా ఆయనకు వశమైపోతే అప్పుడు ఆయన నీకు పూర్తిగా వశుడైపోతాడు. అప్పుడు వాడొచ్చు నువ్వు. నా ప్రియుడు నా వాడు ఎలా చెప్పగలవంటే, నేను ఆయన వాడను, నేను ఆయన దానను. ఇక మధ్యలో మాకేమీ లేదు, ఇక మా మీద ఎవరి పెత్తనాలు లేవు, బోడి పెత్తనాలు. నేను ఆయన దానను, ఆయన ఇష్టం వచ్చినట్టు నాకు చేయొచ్చు. రోమాపత్రిక 12వ అధ్యాయం ఇదే మొత్తుకుందాయన. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే, నా సహోదరులారా త్వరగా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. అది సజీవ యాగముగా మా శరీరము సమర్పించి, సజీవ యాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి అన్నాడు చూడండి. ఆ మాట కోసం ఎక్కడుంది సంపూర్ణ సిద్ధి? మనల్ని మనం అప్పగించుకొనుటలో ఉంది. అప్పుడు ఎదిగిస్తాడు, అప్పుడు పరిపూర్ణ సిద్ధి లభిస్తుంది నీకు. సజీవ యాగముగా మా శరీరము సమర్పించి, సజీవ మన శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దేవునికి మహిమ.
భక్తులందరూ వాడుకున్నారు? సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. తొందరగా, టైం లేదు, అయిపోయింది ఇక. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మనకు గుర్తుంటదా ముక్క? ఆ మాట మనకు గుర్తుంటదా అండి? ఇప్పుడు గుర్తుంటదండి, సన్నిధిలో ఉన్నాం కాబట్టి. ఇంటికాడ గుర్తుంటదా? మీరు మీ సొత్తు కారు. ఒకప్పుడు మీరు మీ సొత్తులాగా బతికారు. మీకు మీరే రాజులు, మీకు మీరే ప్రభువులు, మీ సొంత గవర్నమెంటే నడిచింది మీ జీవితంలో. అయితే ఎప్పుడైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తమును ఆశ్రయించారో, అయ్యా నా రక్షకుడు ఆయన పాదాలు పట్టుకున్నారో, ఆయన రక్తమును క్రయధనముగా చెల్లించి పాపము నుండి, సాతాను నుండి, శాపము నుండి నిన్ను విమోచించాడు. క్రయధనం కట్టేసి నిన్ను బయటికి తెచ్చి స్వతంత్రుణ్ణి చేసి అంటున్నాడు, ఇదిగో స్వచ్ఛందంగా నీవు నాకు అప్పగించుకో, నిన్ను నీవు నాకు అప్పగించుకో. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం ఒకసారి. చాలా వచనాలు ఇదే సాక్ష్యం ఇస్తాయి బైబిల్లో. ఇప్పుడు మనం ఇంతకీ ఎవరికి వశానికి అప్పగింపబడాలి? ఇప్పుడు మనల్ని వశపరుచుకోవటానికి పాపం పెనుగులాడుతున్నాయని ఎవరు? పరిశుద్ధాత్మ. నేను ఆత్మవశుడనైతిని. సమరయలో చక్కగా పరిచర్య జరుగుతుంది. సమరయలో చక్కగా పరిచర్య జరుగుతుంది. అనేక మంది రక్షించబడుతున్నారు. గొప్ప ఉజ్జీవం వచ్చింది. కానీ దేవుని ఆత్మ అంటాడు ఫిలిప్పుతో, ఫిలిప్పు నువ్వులే ఇక్కడి నుంచి బయలుదేరి అంటాడు. ఎక్కడికి ప్రభువా? అరణ్య మార్గంలోనూ ప్రయాణం చేయంటాడు. ఎక్కడికయ్యా? యెరూషలేము నుండి గాజాకు వెళ్లే మార్గాన్ని కలుసుకో అంటాడు. ప్రభువా ఇక్కడ మంచిగా పరిచర్య జరుగుతుందయ్యా, ఇక్కడ చాలా ఆత్మలు రక్షించబడుతున్నాయి ప్రభువా, అక్కడికి ఎందుకు ప్రభువా? ఇక్కడ చాలా మంది నాకు భజన బృందం తయారయ్యారు ప్రభువా, చాలా మంది భజన బృందం తయారయ్యారు ప్రభువా, మంచిగా నాకు ఇక్కడ ఘనత వస్తుంది ప్రభువా, గుర్తింపు వచ్చింది ప్రభువా, ఇప్పుడు ఎందుకు ప్రభువా అక్కడికి, ఆ ఎడారిలోకి అన్నాడా? ఆత్మవశుడు పో, నువ్వు అక్కడికి పో. అక్కడ చూడండి దేవుని ఆత్మ నడిపింపు. దేవుడు ఒక్కోసారి 100 మంది కోసం కాదు, ఒక్కడి కోసమైనా నిన్ను పంపిస్తాడు. నన్ను ఎందుకు పంపించావు? ఒక దైవజనుడు అడుగుతాడు, ఇక్కడ ఒక్కడే వస్తున్నాడు, ఒక్కడే రక్షించబడ్డాడు, ఎందుకు పంపించావు? ఆ ఒక్కడి కోసమే నిన్ను పంపించింది, నోరు మూసుకో అంటాడు దేవుడు. ఆహా నేను మూసుకో నోరు, చాలా మంది దగ్గరికి పంపించు. ఆహా ఒకని విషయంలో నీవు విధేయుడు అయితే అప్పుడు 100 సంగతి ఆలోచిద్దాం, ముందు కొంచెములో నమ్మకంగా ఉండవో అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 100 మంది ముందు ప్రకటిస్తున్న ఫిలిప్పుని తీసుకొచ్చి ఒకడి కోసం పడిగాపులు కాసేటట్టు చేశాడు. అక్కడేమో ఫిలిప్పు కోసం అందరూ పడిగాపులు కాస్తారు, ఫిలిప్పు కోసం అందరూ వెంపర్లాడతారు. ఫిలిప్పు కనపడితేనే యేసుప్రభు కనపడ్డట్టు అక్కడ ఫీలింగు, భజన. ఇక్కడికి పోయి ఒకడు కూడా ఆయన ఏమన్నా గౌరవించేవాడా? రోడ్డు పక్కన నిలబడ్డాడు ఒక బికార్ లాగా. డేవిడ్ బ్రైనార్డ్ సిటీలో వాక్యం చెప్పడానికి ఇష్టపడితే, సిటీలో సేవ చేయడానికి ఇష్టపడితే కోకొల్లలుగా ఆయన వెంబడించేవాళ్ళు. కానీ డేవిడ్ బ్రైనార్డ్ ఏమన్నాడో తెలుసా? నేను ఇక్కడ కాదు, ఎవరు వెళ్ళటానికి ఇష్టపడని స్థలానికి నేను వెళ్ళాలని వాళ్ళ మధ్యలోకి వెళ్ళాడు. రెడ్డి నీళ్ళ మధ్యలోకి వెళ్ళి అక్కడ దేవుని పనిచేశాడు. శామ్యుయల్ మోరిస్ బైబిల్ కళాశాలలోకి వెళ్ళినప్పుడు ఆ కళాశాల నాయకునితో అడిగాడు, నీకు ఏ గది, ఎక్కడ గది చూపించమంటావు అంటే, ఎవరు వాడుకోని గది ఏదన్నా ఉంటే అది నాకు ఇవ్వండి అన్నాడు. ఎవరికి పనికిరాని గది ఏదన్నా ఉంటే అది నాకు ఇవ్వండి అన్నాడు. వాళ్ళ హృదయం చూడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తమ్ముడా, ఫిలిప్ ఇక్కడ ఉంటే ఫిలిప్పుకు జేజేలు, కానీ ఫిలిప్పు యెరూషలేము నుండి గాజాకు వెళ్లే మార్గం దగ్గర నిలబడ్డాడు. ఎవరు పట్టించుకుంటారు ఆయన్ని? ఆ రోడ్డు పక్కన దుమ్ముకి ధూళికి అంత అవసరం ఏంది? గనుడు కదా.
గనుడు లేదు, ఏమీ లేదు. దేవుడు లే పా అంటే దుమ్మైనా ధూళైనా పట్టించుకోపోయినా. డేవిడ్ బ్రైనార్డ్ సిటీలో వాక్యం చెబితే, ఆయన కూటం పెడితే వాక్యం వినడానికి జనం పరిగెత్తుతారు. రెడ్డి నీళ్ళ దగ్గరకి వెళ్ళి ఆయన డైరీ చదవండి. రోజు ఆయన అడుక్కునేవాడట, బ్రతిమాలేవాడట, ఇల్లు తిరిగి, అమ్మా మీకు ఒక మంచి సంగతి చెప్తానమ్మా, రక్షకుడి గురించి చెప్తానమ్మా, నిజదేవుడి గురించి చెప్తానమ్మా అంటే భిక్షగాడిని పంపించినట్టు పంపించేవాళ్ళంట. సాయంత్రం రా, రేపొద్దున రా, తర్వాత రా అని భిక్షగాడిని పంపించినట్టు పంపించేవాళ్ళు. నాకేంది ఈ కర్మ, నాకేంది ఈ పరిస్థితి? అదే నేను సిటీలో చేస్తే నా ఫేస్ పడిందంటే, నా కూటమి అని బోర్డు పడిందంటే, నా గురించి ప్రకటన వచ్చిందంటే అనేక మంది వచ్చి కూర్చునేంత సామర్థ్యము కలవాడను నేను. నాకేంది ఇళ్ళమ్మడి తిరిగి భిక్షగాళ్ళలాగా రేపురా మాపురా ఏమీ పట్టించుకోలా. ఇది దేవుని చిత్తం, నేను ఆత్మవశుణ్ణి, ఆయన నన్ను తీసుకెళ్ళాడు, ఆయన చిత్తమే సిద్ధించుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎంత కార్యం అండి! సాధించాడా లేదా? చివరికి అక్కడి నుంచి ఆయన ఎవరు వెళ్ళని స్థలానికి వెళ్ళి కొద్ది కాలమే ఆయన చేసింది, ఎక్కువ కాలం చేయలేదు. కానీ అక్కడి నుంచి గొప్ప మిషనరీలు లేచి దేవుని పనిచేశారు. ఇక్కడ ఫిలిప్పు పోయి నిలబడితే ఆ రథం మీద కందాకే రాణి క్రింద మంత్రి ఐథియోపియుడైనటువంటి ఆ వ్యక్తి పోతా ఉన్నాడు రథం మీద. ఈయనే రోడ్డు పక్కన బీకారావులాగా నిలబడ్డాడు. రథం పోతా ఉంటే రథం వెంట బరిగెత్తాడు. అంత అవసరం ఏందండి? అదే ఫిలిప్పు ఇక్కడుంటే, సమరయ్యలో ఉంటే, ఫిలిప్ అట్ట వస్తున్నాడు అని గుంపులు పరిగెత్తేవాళ్ళు. కానీ ఇక్కడ ఒక ఆత్మ కోసం ఈయన పరిగెత్తుతున్నాడు. అరే ఇదేంటి? దేవుని చిత్తం. ఇంకక్కడ సొంత పెత్తనాలకు తావులేదు, సొంత చిత్తానికి తావులేదు. ఎవరు మూసుకొని పరిగెత్తు అంతే. ప్రభా, నేను నా రేంజ్, నా పొజిషన్ నేను అనలా. రేంజ్ లేదు, గీంజ్ లేదు, పరిగెత్తు. ఇక రథం వెంట పరిగెత్తుతూ ఆయన యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఆ ఐథియోపియా రాణి క్రింద ఉండే మంత్రి యెషయా గ్రంథం చదువుతుంటే దాన్ని గమనించి, నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా అన్నాడు. ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే నాకేం తెలుసుద్ది అన్నాడు ఆయన. అట్లయితే మరి నాకు అవకాశం ఇస్తే నేను చెప్తాను అన్నాడు. బాయ్, రథం ఆపు, ఎక్కు, కూర్చోబెట్టుకున్నాడు. యెషయా గ్రంథం 53 చదువుతున్నాడు. మొత్తం యేసయ్య గురించిన ప్రవచనం. దాన్ని చూపించి ఇక సిలువ సందేశం చెప్పాడు. అయిపోయింది. ఇంకొంచెం ముందుకెళ్ళాడు. నీళ్లు కనపడ్డాయి. అదిగో నీళ్లు, బాప్తీసం పొందడానికి నేను రెడీ, ఇవ్వడానికి నువ్వు రెడీయా అన్నాడు. నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడద పొందవచ్చును. నిండు మనసుతో, పూర్ణ హృదయంతో, ఈ సత్యం కోసమే నా దేశాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ ఆకలి ఆయన ఎరుగును. అదే ఫిలిప్పు దేవుని ఆత్మ వశుడు కాకపోతే ఇతనికి ఎవరు చెప్తారండి? ఇతని ఆత్మీయ ఆకలి ఎట్ట తీరిద్ది? అతనికి న్యాయం ఎలా జరిగిద్ది? ఈరోజు మనల్ని దేవుడు వినియోగించుకోవడానికి, దేవుడు వాడుకోవటానికి ఇలాంటి వ్యక్తులనే వెతుక్కుంటున్నాడు. ఎవరు నా వశులయ్యే వాళ్ళు ఎవరు? నేను పిలిచిన చోటుకు వచ్చేవాళ్ళు ఎవరు? నాతో నడిచేవాళ్ళు ఎవరు? తమ్మును తాము నాకు అప్పగించుకునే వాళ్ళు ఎవరు అని దేవుడు వెతుకుతున్నాడు. ఆయన కార్యాలు ఒకడైనా అతని ఆకలి చూడు. ఎక్కడ ఐథియోపియా, ఎక్కడ యెరూషలేము, అక్కడి నుంచి రథం మీద నడువులు ఉంటాయండి. అసలు కూసాలు కదిలిపోతాయి. అయినా లక్ష్య పెట్టలా. ఇప్పటి రోజుల్లాగా తార్ రోడ్లు ఉన్నాయా? బాగా నున్నగా. రహదారులన్నీ మట్టి రోడ్లే, దుమ్ము ధూళి. అవునా? ముందు గుర్రాలు పోతుంటే దాన్ని డెక్కల కదలికలకి దుమ్ము లెగుస్తూ ఉంటుంది. నడిపేవాడికి వెనక కూర్చున్నవాడికి మొహం నిండా పౌడరే. కానీ లక్ష్య పెట్టలా. అనేక మైళ్ళు ప్రయాణం చేసి వచ్చి సత్యం కొరకు ఆకలి కలిగి ఉన్నాడు. అట్టి వాణిని దేవుడు విడిచిపెడతాడా? ఒక్కడైనా సరే, ఆ ఒకనికైనా చెప్పే ఆత్మ వశుడు కావాలి. ఎవరున్నారని దేవుడు వెతికితే ఫిలిప్పు కనపడ్డాడు. పదా ఫిలిప్ అని ఫిలిప్పుని తీసుకొని పోయి అతనికి చెప్పించాడు. ప్రయాస వృధా పోతుందా?
కాదు. ఎందుకో తెలుసా? అతను ఎవరో తెలుసా? రాణిగారి కింద మంత్రి. అతను చిన్నగా రాణికి సువార్త చెప్పి రాణి రక్షణలోకి వచ్చింది అనుకో, ఇక రాజ్యం మొత్తం లైన్లోకి రావాల్సిందే. అధికారికంగా సువార్త చెప్పండి అని ప్రకటిస్తాడు. అవసరమైతే ఆయనే ఒక మిషనరీ అవుతాడు. అది దేవుని చిత్తం. పర్సన్ సామాన్యుడు కాడు. కొన్నిసార్లు మనం అనుకుంటామండి, ఎవరో ఒక సామాన్యమైన ఆత్మ దగ్గరికి నన్ను పంపించాడేంది, ఈ వ్యక్తి నాకు ఎలా పనికొస్తారని మనం అనుకుంటాం. కానీ తర్వాత ఆ వ్యక్తే. ఇది మీకు సింపుల్గా అర్థం కావాలంటే, ఎడ్వర్డ్ అనే ఒక సండే స్కూల్ టీచర్, ఆయన చెప్పుల షాపులో పనిచేసే ఒక అబ్బాయికి, ఒక 12 సంవత్సరాల వయసున్న అబ్బాయికి సువార్త చెప్పమని దేవుని ఆత్మచేత ప్రేరేపించబడ్డాడు. నేను ఒక సంఘం కట్టలేకపోతుని, ఒక పెద్ద పరిచర్య చేయలేకపోతుని, ఈ పిల్లలతోనే నా బతుకంతా తెల్లారిపోయేటట్టుంది, ఆ చిన్నవానికి చెప్పమని ప్రేరేపిస్తున్నాడని, సరేలే ఇదన్నా చేద్దాం అని ఆత్మకు లోబడి వెళ్ళాడు. ఆత్మకు లోబడి వెళ్ళాడు. ఆ పని చేసి ఆ పిల్లవాడిని పిలిచి ఆ పిల్లవానికి ప్రభువును పరిచయం చేసి అతన్ని బలపరిచాడు. ఒక్కడే పిల్లవాడు, ఒక పిల్లవాడు రక్షణలోకి వచ్చాడు. ఒకరిని రక్షించాను. ఏమన్నా తృప్తి ఉంటుందండి ఒక్క ఆత్మను రక్షించానంటే? కానీ ఆశ్చర్యం చెప్పనా, ఈ ఒక్క ఆత్మేగా ప్రభువా, ఒక్క ఆత్మేగా అంటాం మనం. ఓ నాయన, ఆ ఒక్క ఆత్మే పెద్ద బాంబు, అణుబాంబు అంతా. 1,000,000 మందిని సువార్త వెలుగులో తీసుకొచ్చాడు ఆ మహానుభావుడు. ఎవరు? ఎడ్వర్డ్ ఏ 12 ఏళ్ల బాలుడిని రక్షణలోకి నడిపించాడో ఆ అబ్బాయి పెరిగి పెద్దవాడై దైవజనుడై సువార్థికుడై దాదాపు 1,000,000 మంది కంటే ఎక్కువ మంది ప్రజల్ని సువార్త వెలుగులో తీసుకొచ్చాడు. అతనే డిఎల్ మూడీ. దేవునికి మహిమ. అరే, ఒకడని ఎందుకు అనుకుంటున్నావు సోదరుడా? కొంతమంది అని ఎందుకు అనుకుంటు? దేవుడు ఎక్కడికి చెబితే అక్కడికి వెళ్ళాలి, దేవుని చిత్తం. నేను అందుకే సంఘానికి చాలాసార్లు చెప్తాను, నేను ఎంతవరకు ఇక్కడ ఉంటానో నా చేతుల్లో లేదు, అందినప్పుడు అందుకోవటమే మీరు. ఇక లెగురా, తట్టాబుట్టా, సర్దురా, బుజ్జోడా, ఇంకో ప్రాంతానికి వెళ్ళాలో నువ్వంటే మొత్తం సంకలో పెట్టుకొని పోతా. అట్లనే అప్పచెప్పుకున్నా. ఇక్కడే కూర్చొని ఇక ఏదో అధికార పీఠంలాగా నేను, మా అబ్బాయి, వాడబ్బాయి, మా తాత ముత్తాత తరతరాల పరిపాలన ఏమి ఉండవు. దేవునికి మహిమ కలుగును గాక. ఏర్పాట్లో ఉంటే నిజంగా వాళ్ళు, నేను ఆశించిన కొలతలో వాళ్ళు కూడా ఆత్మవశులైతే, ఆ ఏర్పాట్లో వాళ్ళు ఉంటే ఇక్కడ నిలబడతారు. అందుకే నేనుగా వాళ్ళని తీసుకొచ్చి, ఇదిగో ఈడు మా పెద్ద పులి, ఈడు మా చిన్న పులి అని ఎవరిని చూపిలా నేను. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే, వాడికై వాడు ఫలించాలి, వాడు దేవుని ఆత్మవశుడు కావాలి, వాళ్ళు దేవుడు ఆశించిన కొలత రావాలి. అప్పుడే ఆ కొలత వాడికి వచ్చినప్పుడే వాడు ఇక్కడ నిలవడానికి అర్హుడు. అంతేగాని నా అబ్బాయి అయినంత మాత్రాన వాడు ఇక్కడ నిలవడానికి నేను ఒప్పుకోను. ముందు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఒప్పుకోను. ఆ కొలత వాడు తెచ్చుకుంటే అప్పుడు ఆత్మ ఎవరిని నిలుపునో వాడే. ఒకవేళ పిల్లల మీద ప్లాన్ ఉందనుకో, వాళ్ళు విధేయులై ఆత్మవశులై భక్తి సాధన చేసి దేవునితో నడిచే అనుభవంలోకి వచ్చారనుకో, అప్పుడు వారిని బట్టి మందకు క్షేమం. ఆ అనుభవం వాళ్ళకి లేకపోతే మంద భ్రష్టు పట్టిద్ది. అందుకని అది కూడా దేవునికి అప్పచెప్పాను నేను. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆత్మవశులమై ఆత్మ నడిపింపును బట్టి మనం ప్రయాణం చేయాలి. ఒక ఆత్మ కోసం నిన్ను ప్రేరేపించాడు, అదిగో ఆ వ్యక్తి కొరకు ప్రయాసపడు, సువార్త చెప్పు అన్నాడు. నిజంగా నువ్వు ఆత్మవశురాలవై ఉంటే, ఆత్మవశుడవై ఉంటే తప్పకుండా ఆ వ్యక్తిని రక్షించడానికి నీ వంతు పోరాటం నువ్వు చేస్తావు. నువ్వు నిజంగా ఆత్మవశుడవై ఉంటే, ఆత్మవశురాలివై ఉంటే బలిపీఠాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడవు. పట్టణంలోనే ఉన్నావు, సమీపంలోనే ఉన్నావు, రోజులో ఒక సమయం కేటాయించుకొని కొంత సమయం దేవుని సన్నిధిలో ఆత్మల కొరకు విజ్ఞాపన చేసే పరిచర్య కూడా చేస్తావు. కానీ చాలామంది ఆత్మవశులుగా లేరు. తమ మనస్సు వశులుగా, శరీర వశులుగా, ఇతరుల మనుషుల వశులుగా ఉన్నారు. అయిపోయింది, ముగింపు చెప్తున్నా వినండి. ఎక్కువ మంది మనుషులకు వశమైపోయారు, వస్తువులకు వశమైపోయారు. దేవునికి వశులు అనే అంతస్తులోకి రాలా. ఇందులో లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా వినండి, అందరూ వినండి.
మీరు ఎవరికి వశమై ఉన్నారో ఒకసారి ఊహించుకోండి. నిజంగా దేవుని ఆత్మవశులైతే నీ మనసెప్పుడు దేవుని సంబంధమైన సంగతులకు లాగుతూ ఉంటుంది. ఆయన సన్నిధి నీకు ఒక ఇంపైన సువాసన అనిపిస్తుంది. ఆయన సన్నిధి కొరకైన ఆకాంక్ష నిన్ను తొలుస్తూ ఉంటుంది. నువ్వు ఉండలేవు. ఎప్పుడు ఆ ఆకలితో రగిలిపోతూ ఉంటావు. చాలామంది చాలా భాగం లోకానికి వశం చేసి నా ప్రియుడు నా ప్రియ యేసు అంటున్నారు. అవునా? నీ ప్రియుడా, నీకు అంత ఇష్టమైనోడా? మరి అట్టయితే లోకంలో ఎందుకు మరి సమయం అంతా తగలబెడుతున్నావు? ఖాళీ సమయం చాలా ఉంది. నీకు ప్రియుడు అంత ఇష్టుడైతే మరి ప్రియుని ప్రేమ లేక ఎందుకు చదవవు? ప్రియుని చిత్తం ఎందుకు నెరవేర్చవు? ఖాళీ ఉంది, సన్నిధి అందుబాటులో ఉంది. రోజులో కొంత సమయం వచ్చి నీ ప్రాణప్రియుడు సంతోషించున్నట్లు ఆయన సన్నిధిని ఎందుకు మొర్ర పెట్టవు? ఎందుకు ప్రార్థించవు? ఎందుకు విజ్ఞాపన చేయవు? ఎందుకు ఆయన కలుసుకోవు? ఇంటికాడ నువ్వు కలుసుకుంటావు, సన్నిధిలో కూడా నువ్వు బలిపీఠం దగ్గర మొర్ర పెట్టాలి కదా. కొంతమందిని నేను చూశాను, స్త్రీలలో ఉన్నారు, పురుషుల్లో ఉన్నారు. కొంతమందిని చూశా, ఏ కొంచెం వాళ్ళకి ఖాళీ పని ఉంటే పని చేసుకుంటారు, ఏ కొంచెం ఖాళీ దొరికినా వచ్చి ఇక్కడ పడి ప్రార్థన చేస్తూ ఉంటారు దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో. ఎంతమంది ఉన్నారండి అట్లాంటి వాళ్ళు? పాటలేమో ఆయన నా వశుడు, ఆయన నా సొంతం, నా వాడు, నా ప్రియుడు. నువ్వేమో అర్థం చేసుకో. దేవునికి మహిమ. హల్లెలూయా. రైట్ కాదు. మార్పు చెందాలి. మనం మార్పు చెందాలి. క్రమక్రమంగా అప్పచెప్పుకో. చిన్న చిన్నగా ఆయన వశానికి నిన్ను నువ్వు అప్పచెప్పుకో. ఆయనకు లింక్ అయిపో. ఆయనతో నడు. దేవుని మహాకృపను బట్టి దేవుణ్ణి గుర్తెరిగిన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నా సాధన అదే. దేవునితో మనం నడిస్తే, సేవకుడికి అందరికీ చెప్తున్నాను, దేవునితో నడవటం నేర్చుకుంటే ఇక స్వీయ ఘనతను పట్టించుకోడు. వాళ్ళు 1000 మందిని కట్టారు, నేను 100 మందినే కట్టాను అనుకోడు. అవసరమైతే ఈ 100 మందిని కూడా వదిలిపెట్టి ఒక్కడి కోసం పోతా అనే ఫిలిప్పు లాగుంటారు. స్తోత్రం. ఇతరులతో పోల్చుకొని వాళ్ళు ఘనత పొందుతున్నారు, నేను కూడా ఘనత పొందాలా, అతన్ని మించి నేను కూడా పోవాలనే శరీర సంబంధమైన మనసు చేత ప్రేరేపించబడరు. స్వీయ ఘనతను, స్వీయ మహిమను లక్ష్య పెట్టరు. వారు ఎలా ఉంటారు అంటే డేవిడ్ బ్రైనార్డ్ వలె ఉంటారు. ఎలా ఉంటారు? డేవిడ్ బ్రైనార్డ్ వలె ఉంటారు. అన్ని అనుకూలంగా ఉన్న స్థలాలు అందరూ చేస్తారు. ఎవరు వెళ్ళని స్థలానికి నేను వెళ్ళాలి, ఎవరు ఇష్టపడని గది నాకు కావాలని శామ్యూల్ మోరిస్ అన్నట్టు, ఎవరు వెళ్ళడానికి ఇష్టపడని స్థలానికి నేను వెళ్ళాలి అని డేవిడ్ బ్రైనార్డ్ వెళ్ళినట్లు ఆత్మవశుడైన వాని అంతస్తలాగుంటది. ఆత్మవశుడైన వాని ఆలోచన విధానం అలా ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే అన్య స్త్రీలలాగా ఆత్మవశులైనటువంటి బిడ్డలు ఉండరు. వారి మనసు ఎప్పుడు సన్నిధి కొరకైన ఆకాంక్షతో రగిలిపోతుంది. పిచ్చాపాటి ముచ్చట్లు వారికి ఇష్టం ఉండవు. అనవసరపు కాలక్షేపాలు. సెల్ ఫోన్ అవసరమే, సెల్ ఫోన్లో వాక్యాలు చూడాల్సిన అవసరమే, కానీ అంతటితో ఆగం మనం. అది తర్వాత మన సమయాన్ని వేరే కోణంలో దోచుకుంటుంది. ఆత్మవశులైన వాళ్ళు అలాగా ఉండరు. దాన్ని ఎంతవరకు వినియోగించాలో అంతవరకే వినియోగిస్తారు. ప్రక్కన పెట్టేసి దేవుని సన్నిధిని ఆకాంక్షించి పరిగెత్తుతారు. ఎక్కడికి? ఆయన సన్నిధికి. ఆత్మవశుడై ఉంటే నీ కొలతలు వేరుగా ఉంటాయి. ఆలోచించుకో. పరిశుద్ధాత్మ నాకు నేర్పిన అనుభవం. నాయనా, నువ్వు చింతపడకురా, ఎవరికెళ్ళి చూడకు, నేను పిలిచింది నిజం, నేను నిన్ను వాడుకుంటాను. నీకు ఎంతమందిని ఆదివారం రోజు, ఈ రోజు కూడా 10 మంది 15 మంది పరిచర్యతో ప్రారంభించాను. ఒక్కరితో ఫస్ట్ ప్రారంభించింది. ఈ రోజు కూడా బలిపీఠం దగ్గరకు వచ్చేటప్పుడు నేను ఏం ఆలోచిస్తానో తెలుసా? ఈరోజు నేను ఎంతమందికి చెప్పవలసి ఉన్నదో వారందరినీ నడిపించు ప్రభువా, వారితో నీవు మాట్లాడు తండ్రి అని ప్రార్థన చేసుకొని వస్తా. ఎంతమంది నీ ప్లాన్లో ఉన్నారో, ప్రణాళికలో ఉన్నారో వారందరినీ నీవు
సమకూర్చు. నేను ఈరోజు అందించే సందేశం ఎంతమందికి అందవలసి ఉన్నదో వారిని రప్పించు ప్రభువా. ఇక్కడ కూర్చున్నా, లైవ్లోకి వచ్చినా ఎంతమంది ఆ ప్లాన్లో ఉన్నారో వాళ్ళకే ఈ సందేశం అందిద్ది, అందరికీ అందదో. ఎవరు ఆ ఏర్పాట్లో ఉన్నారో అతడికే ఇది. అదే నా ప్రార్థన. గుంపులు పంపించాను నేను అనను. ఒకవేళ అలా పంపించి వాక్యం వినిపించడం ఆయన చిత్తం అయితే అడ్డగించుటకు నేనేవాడిని, కానీ అసలు ఆ లక్ష్యం ఉండదు. ఎవడు రాకుండా ఒక్కళ్ళు వచ్చినా సరే ప్రభువా నీవు చెప్పమన్నది చెబుతా, ఐఎమ్ రెడీ. అలాంటి మనస్సును మనం సాధన చేయాలి. దేవుడు లేచి వెళ్ళో అంటే వెళ్ళిపోవాలి. ఇక ఇక్కడి నుంచి భక్తుల అనుభవాలు మీరు కొంచెం ధ్యానించండి. ఏలియా నీ నడుము కట్టుకో, బయలుదేరు, ఫలానా దగ్గరికి వెళ్ళిపో, చిత్తం ప్రభువా. ఎలీషా నువ్వు ఇలా చేయి, అలాగే ప్రభువా. మోషే నువ్వు పర్వతం కొండ మీదకి ఎక్కి అక్కడ మృతి పొందు, అలాగే ప్రభువా. చచ్చిపో, అలాగే ప్రభువా. ఈ క్యావు చచ్చిపోవటం కూడానా? చూడు ఒక్కసారి ఆ ఒక్క వచనం చూసి, ఆ ఒక్క వచనం చూసి మనం వెళ్ళిపోతాం. ఆత్మవశుడు అంటే అది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయము 5వ వచనం ఒక్కటి చదివేసేయండి, ప్రార్థన చేస్తాం. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి నొందెను. అద్దుకో ఆ మాట మళ్ళీ చదవండి ఒకసారి. అద్దండి సేవకుడు అంటే, నమ్మకమైన సేవకుడు అని దేవుడు అన్నాడు అంటే ఊరకన్నాడా? మోషేకి ఒక సర్టిఫికెట్ ఇచ్చాడంటే ఊరకిచ్చాడా? చదువు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి నొందెను. పైన చదువు అమ్మా. మోషే మోయాబు మైదానము నుండి 34వ అధ్యాయం 1వ వచనం. ఎరికో ఎదుటనున్న పిస్కా కొండ వరకు పోయి నెబో శిఖరమునకు ఎక్కెను అని అప్పుడు చూపించాడు. చూపించిన తర్వాత ఏం చెప్పాడు? నువ్వు పోయి మృతి పొందు అని చెప్పాడు. పోయి మృతి పొందు దేవుడు చెప్పాడు, మోషే చేసి మరణం కూడా. ఎంత ప్రతిష్ట, ఎంత సమర్పణ అంటే ఇక తమ సొంతమేమి లేదు. ఇక బైబిల్లో వచనం మనం మర్చిపోకూడదు. భార్యకే గాని భర్త దేహం మీద భర్తకు అధికారము లేదన్నాడు. అలాగే భర్త దేహం మీద, భార్య దేహం మీద భర్తకే గాని భార్యకు అధికారం లేదు. అలాగే భర్త దేహం మీద భార్యకే గాని భర్తకు అధికారం లేదు అన్నాడు. గుర్తుందా? 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం. తొందరగా తీయండి. దేవునికి మహిమ కలుగును. చదువమ్మ 3వ వచనం చదువు. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారము లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహము పైన అధికారము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనందరికీ భర్త ఎవరండి? యెషయా గ్రంథం 54వ అధ్యాయం. తొందరగా యెషయా గ్రంథం 54వ అధ్యాయం. నువ్వు ఇందాక ఒక వచనం అన్నా, మళ్ళీ 2 వచనాలు చూపించావు అనుకోకండి, మీరు బాగుపడతారని చూపిస్తున్నా. చదువు. 5వ వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అద్దుగా నిన్ను సృష్టించిన వాడు నీకు నీ సృష్టికర్త నిన్ను భరించువాడు. ఆయనకు నీ దేహం మీద సంపూర్ణ అధికారం ఉంది. కాబట్టి నీ దేహం విషయంలో తన చిత్తము వచ్చినట్లు ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు నానార్పణము చేతు. అబ్బా! ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో
పరిశుద్ధుని ప్రేమ కదా, పరమాత్మ ప్రోక్షణలో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతు. పానార్పణం. ప్రాణంబును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతు. నడిపించు నావా దేవునికి మహిమ. ఈరోజు ఒక తీర్మానం చేయి ప్రార్థనలో. నువ్వు టౌన్లో ఉంటే ఈ రోజులో ఒక సమయం తీర్మానం చేసుకొని ప్రతిష్ఠ చేసుకో. దేవుని సన్నిధిలో గోజాడు. ఏదో ఒక సమయం నీతో పాటు ఇంకా ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు నలుగురు కూడండి, ప్రార్థన చేయండి. లైవ్లో చూస్తున్న వాళ్ళు మీకు అందుబాటులో ఉన్న సహవాసాలకు మందిరాలు ఉన్నాయి కదా, చక్కగా పోయి కాసేపు రోజులో ప్రార్థన గడపండి కొంచెం సమయం. నిజంగా నా ప్రియుడు నా వాడిని తెగ పాటలు పాడుతున్నావుగా, అంత ప్రియుడైతే అంత నీ వాడైతే మరి నువ్వు ఆయన దానివి ఆయన వాడి అయింది ఎక్కడా? ఆలోచించుకో. నిన్ను గురించి కూడా ఆయన కూడా పాడుకోవాలిగా. నా ప్రియుడు నా వాడని ఆయన కూడా పాడాలా నిన్ను గురించి? పాడొద్దు? మనం పాడుకుంటే సరిపోయిందా? లే, పైకి లేచి నిలబడి టైం అయిపోయింది. ఏం చేద్దాం? నేను ఒక పాటో 2 పాటలు పాడించమంటే వీళ్ళు 3 పాటలు. అదేమంటే వాళ్ళు రాకపోయినా పర్వాలా, టైం టు టైం. అప్పుడు మెసేజ్కి టైం ఉంటుంది. నీ టైం ప్రకారం కరెక్ట్గా 6ంటికి స్టార్ట్ చేయాలా. అప్పుడు నీకు ఒక పాట అరపాటు ఇచ్చినా ఇబ్బంది లేదు. స్టార్టింగే ఆలస్యం. కొద్దిగా ఇప్పుడు కష్టకాలం కాబట్టి కొంచెం తగ్గించండి. ఎందుకంటే మెసేజ్లో వస్తాయి కాబట్టి స్టార్టింగ్ సాంగ్స్ కొంచెం తగ్గించండి. ఒక పాటే లేదా 2 పాటలు అంతే, పరిస్థితిని బట్టి. ఇప్పుడు టైం అయిపోయింది, ఒక సాంగ్ పాడేసి లైవ్ స్టార్ట్ చేసేయండి. మళ్ళీ సెకండ్ది ఆరాధన. నేను చెప్పిన సంగతులు ఎంతమందికి అర్థమైనాయి? అర్థమైనాయా? దేవభక్తి సాధనలో మనం ఈ అనుభవాన్ని సాధన చేయాలి. దాన్ని కోరుకుంటున్నాడు దేవుడు. సేవ చేసే వాళ్ళు కూడా వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని ఇంతంత చేయలేకపోతున్నాను అనే ఆలోచన పక్కన పెట్టండి. నీకు ఇచ్చిన దానిలో నువ్వు నమ్మకంగా చేయి. దేవుని ఆత్మ నీకు 100 మందిని ఇచ్చాడా? స్తోత్రం. 100 మందిని చక్కగా నడిపించు. అది కూడా ఆపేసి ఒకటి దగ్గరికి పో అన్నాడా? వెళ్ళిపోవడానికి రెడీగా ఉండవు. నీకు 10,000 మందిని ఇచ్చాడా? నమ్మకంగా చేయి. వాళ్ళందరికీ న్యాయం చేయి. శ్రేష్టమైన ఆత్మీయ అనుభవాలు నేర్పు. ఉన్నత ఉపదేశం చేయి. అంకితమై దేవుని పని చేయి. దైవజనుడా, కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకు కృంగుబాటు వస్తుంది అంటే నీ మనసు ఘనతను ఆశిస్తుంది. నీ మనసు ఘనతను ఆశిస్తుంది. నీకు తెలియకుండానే గుర్తింపును ఆశిస్తుంది. మిగిలిన వాళ్ళతో పోల్చుకొని వాళ్ళలాగా వీళ్ళలాగా నేను కూడా అనే పొరపాటు ఆలోచన నీకు వస్తుంది. కాబట్టి కృంగుబాటు, నీరసం, నిరుత్సాహం వస్తుందని. వాళ్ళు వీళ్ళు కాదు, దేవుడు నన్ను చేయమన్నాడు, నేను చేస్తున్నానంటే నీకు తృప్తి ఉంటుంది. ఒకడి కోసం నువ్వు సేవ చేసినా సరే తృప్తి ఉంటుంది. కానీ కృంగుబాటు ఎందుకు వస్తుంది? ఇతరులతో నువ్వు పోల్చుకుంటున్నావు, ఘనతను ఆశిస్తున్నావు. నీ హృదయం నీకు తెలియకుండా ఘనతను అపేక్షిస్తుంది కనుక నువ్వు ప్రమాదకరమైన ఆలోచనలోకి వెళ్తున్నావు. ఎప్పుడు రానియోద్దు అట్లా. నా దేవుడు చెప్పాడు, ఇది ఆయన చిత్తం. అది స్పష్టంగా తెలుసుకో. ఆత్మ నిన్ను నడిపించాడా? అంతే, కొనసాగదు. 1 కానీ 100 మంది కానీ 1000 మంది కానీ 10,000 కానీ 1,00,000 కానీ దేవుని వశంలో, దేవుని పరిధుల్లో, దేవుని అడుగులు గది ముందుకు సాగిపోవాలి. దైవజనుడా, కృంగటానికి వీలు లేదు, లొంగిపోవటానికి వీలు లేదు. ఘనత నాశించొద్దు, లక్ష్య పెట్టొద్దు. మనుషులు ఇచ్చే భజనకు లక్ష్య పెట్టొద్దు. అబ్బో ఆయన పెద్ద సేవకుడు, షాలేం రాజు అంత సేవకుడు, ఈయన ఎంత సేవకుడు, ఇదంతా జనాల భజన చేయాల్సిన వాళ్ళు వీళ్ళు కాదు. మన గురించి మనల్ని మెచ్చుకుంటే మెచ్చుకోవాల్సిన వాడు ప్రభు మెచ్చుకున్న వాడే యోగ్యుడు. మనుషులు గొప్ప అనుకున్నవాడు గొప్పోడు కాడు. ఎవడు గొప్ప ఎవడు తేడానో అక్కడ తేలుద్ది. కాబట్టి దైవజనుడా, ఇతరులతో పోల్చుకొని నువ్వు కృంగిపోవద్దు. హెచ్చరిక. దేవుని చిత్తం చేస్తున్నాను అన్నది నీకు స్పష్టమైతే
అది నీకు ఏ గుర్తింపు ఉన్నా లేకపోయినా, ఘనత ఉన్నా లేకపోయినా, ఆత్మవశుడువై దేవుని చిత్తాన్ని నెరవేర్చు. దేవుడు నీకు తోడయుండి నిన్ను వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. ఆయన గుండెల్లో పెట్టుకుంటాడు నిన్ను. నీకేంటి? అలాగే దేవుని బిడ్డ, సోదరి సోదరుడా, అందరిలాగా నువ్వు అడుగులు వేయవాకు. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి. ప్రాణప్రియుడు నీకు వశమగున్నట్లు నీవు ఆయనకు వశమవు. ఆయన గురించి నువ్వు పాడుకున్నట్లు నిన్ను గురించి కూడా ఆయన పాడుకోవడానికి అవకాశం ఇవ్వు. విజయ్ నావాడు అనాలంటే ముందు విజయ్ అందుబాటులో ఉండాలిగా. విజయ్ రోడ్ల మీద తిరుగుతుంటే నా వాడు అంటే ఏడు మీ వాడు రోడ్ల మీద తిరుగుతున్నాడుగా అని ఎగతాళి చేయరు ఆయన్ని. అర్థమవుతుందా? కళ్ళు మూయండి. ఖాళీ సమయం ఒక తీర్మానం చేయండి, ఒక ప్రతిష్ట చేసుకోండి. రోజులో కొంత భాగం దేవుని సన్నిధిలో నేను గడపాలి. పరిశుద్ధుల కొరకు, ఆత్మల కొరకు విజ్ఞాపన చేయాలి. దేవునితో నడుచుకోవాలి, దేవునితో వ్యవహరించాలి, నేను దేవుని పని చేయాలి. నేను కాలం కరిగిపోతుంది, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఏ పనికి పనికిరానటువంటి దరిద్రగొడ్డు జీవితం జీవిస్తున్నా. దేవుణ్ణి వాడుకుంటున్నాను కానీ వాడబడలేదు. సిగ్గు తెచ్చుకుంటున్నాను. నేను దేవుని పని చేస్తాను, దేవుని పని చేస్తాను. ఆత్మల కొరకు పరిగెత్తుతాను, ఆత్మల కొరకు అంగలారుస్తాను, విజ్ఞాపన చేస్తాను. నాకున్న అవకాశాన్ని, ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు కష్టపడతాను. దేవుని మహిమ కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు ప్రయాసపడతానని తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. ప్రార్థన.